అసలు పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్‌గా జెన్యూన్ పర్సనేనండి. ఆ! కానీ ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక గొడుగులో పనిచేస్తున్నాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు ఏదైతే మోసపూరితమైనటువంటి హామీలు గాని, మోసపూరితమైనటువంటి పరిపాలన గాని జరుగుతుందో, దాంట్లో భాగస్వామ్యం కావాల్సొస్తుంది. తప్పనిసరి పరిస్థితి. సో ఏపీలో. ఏపీలో. అయితే తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు ఇటీవల ఆయన. తెలంగాణలో పోటీ చేస్తున్నారు. యాక్చువల్‌గా తెలంగాణలో పోటీ చేస్తుంది ఎవరైనా చేయొచ్చు. అది యాక్చువల్‌గా పొలిటికల్‌గా చంద్రబాబు నాయుడు అయినా తెలుగుదేశం వాళ్ళు లాస్ట్ టైం ఖమ్మంలో మీటింగ్ పెట్టేసి పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మీటింగ్ పెట్టి చేసుకోవచ్చు. అక్కడ ఎవరు రిస్ట్రిక్షన్ ఇది కూడా కాన్స్టిట్యూన్సీ మన రాజ్యాంగంలో ఒక అంతర్భాగమే, మన భారతదేశంలో ఒక అంతర్భాగమే. ఎన్ని పార్టీలను పెట్టచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది. నేను వ్యతిరేకం కాదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పుట్టిన పార్టీ. బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్స్టెండ్ అయింది, ప్లస్ వేరే స్టేట్లో కర్ణాటక, మహారాష్ట్రలో ఎక్స్టెండ్ అయింది. సేమ్ ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి పార్టీ పుట్టింది కూడా తెలంగాణలో పుట్టింది. ఆంధ్ర వ్యక్తి కావచ్చు కాక ఓటు కూడా అక్కడే ఉన్నాయి. అన్ని ప్రాపర్టీస్ కానీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఏం పని అంటున్నారు? తెలంగాణ అన్ని పార్టీలు పోటీ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ అక్కడ ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా అక్కడ తిరుగుతానని చెప్పట్లా. సో తెలంగాణ వ్యక్తిని అక్కడ పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా పెడతా అన్నాడు. అవును. సో ఇక్కడ పార్టీ అధ్యక్షుడిగా అక్కడ ఆయన మద్దతు కోరుకుంటారు ఎవరైనా. నేను పార్టీ సింబల్ మీద పోటీ చేస్తున్నప్పుడు మా పార్టీ అధిష్టానం నాకు సపోర్ట్ కావాలని కోరుకుంటాం. ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నా తెలంగాణలో? నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని. సో ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా అది ఆంధ్ర తెలంగాణ ఒక తెలుగు వాళ్ళ మీదనే మనకు ఈ డిఫరెన్షియేషన్ చూపిస్తున్నారు. ఓకే. ఇప్పుడు అదే ఎక్కడో పుట్టినటువంటి ఉత్తరప్రదేశ్ మాయావతి పార్టీని ఈరోజు ఇక్కడ దళితులు అని చెప్పేసి పరంగా వెళ్ళి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎందుకు క్వశ్చన్ వేయట్లేదు? సో నా ప్రశ్న ఏంటంటే, రోజా గారు కూడా అంటున్నారు ఏపీలోనే ఏం పేకలేపారు పవన్ కళ్యాణ్, తెలంగాణలో ఏం పొడుస్తారు నామ అడుగుతుంది. నిజంగానే ఏమి చేయలేదు ఇక్కడ ఆయన అంటే? రోజా గారు అన్నది కూడా వాస్తవమే. ఎందుకంటే ఆంధ్రాలోనే నాకు సామర్థ్యం లేదు, నేను ముఖ్యమంత్రి అయ్యే శక్తి సామర్థ్యాలు లేవు అన్నారు. సో నేను యాక్చువల్లీ నిన్న 100% స్ట్రైక్ రేటు ఎలా వచ్చిందంటే, ఓకే అది ఎవరు ఇప్పుడు మనం ప్రూవ్ చేసే విధానం కాదు, ఎలక్షన్లో ఏం జరిగింది అనేది. అది నా సూటి ప్రశ్న అంతా కాదు కానీ, విజయ్ గారు లాగా సింగిల్కి వెళ్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారా తెలంగాణ? ఏపీలో కంబైన్డ్గా అయినా కూడా ఏపీలో కాలేరు, తెలంగాణలో కూడా కాలేడు. ఎందుకంటే